ఇక బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. భూ కబ్జాదారుల నుంచి తీసుకున్న స్థలంలో దేవాలయం పేరుతో రాజకీయం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలంలో విగ్రహం పెట్టి రాద్ధాంతం చేయొద్దని సూచించారు. న్యాయపరంగా భూమిపై గెలిచి దాని చుట్టూ ఫెన్సింగ్ వేసినట్టు తెలిపారు. అది ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇందులో కొంతమంది దేవుడి పేరు మీద మాత్రమే ఓట్లు అడిగేవారు అక్కడ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, ప్రభుత్వానికి అప్లికేషన్ పెడితే దేవాలయానికి ఎక్కడైనా స్థలాన్ని కేటాయించడానికి ఇబ్బంది లేదన్నారు. గతంలో దేవాలయాల కోసం ప్రభుత్వం స్థలాలను ఇచ్చిందంటూ గుర్తు చేశారు. నేనేమంటున్నా వాళ్ళకు పెట్టదలుచుకుంటే కాగితం ఇవ్వండి, తప్పకుండా మేము వ్యతిరేకం కాదు. మా హయాంలో అనేక గుళ్ళు కడతాం, కానీ మీరు గవర్నమెంట్ స్థలం కబ్జాదారుల నుంచి ప్రభుత్వం ఈ మధ్యలో దాన్ని లీగల్ గా హ్యాండ్ ఓవర్ చేస్తుంది. నేను కూడా విజిట్ చేసిన దాని దగ్గర కట్టిన గుడి కట్టినట్టు చేసి దాని వల్ల ఎత్తుకపోయారని ఇటువంటి అన్ని చిన్న అంశాలను రాజకీయం చేసి ఏదో బతకాలని అనుకుంటే తప్పైతుంది. ప్రజా సమస్యలు చేయండి, ప్రజా సమస్యలు చెప్పండి. దేవాలయ నిర్మాణం అయితే చెప్తున్నాం, వాట్ ఈస్ యువర్ సోర్స్ అండ్ హౌ మచ్ ల్యాండ్ యూ వాంట్, గివ్ యువర్ రిప్రజెంటేషన్, డెఫినెట్లీ ఎగ్జామ్. ఎవరు నేనేమంటున్నా వాళ్ళకు పెట్టదలుచుకుంటే కాగితం ఇవ్వండి, తప్పకుండా